టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ 3 గంటలకు ఆహ్, కరెక్ట్‌గా టైంకు మొదలైంది. నంది నగర్ ఇంట్లో సెకండ్ ఫ్లోర్‌లో జరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నవి. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇప్పుడు 7 గంటలవుతుంది. ఆ యొక్క విచారణ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు ఇది ఎప్పటిదాకా జరిగేది తెలియదు కానీ గతంలో విచారించినటువంటి వాళ్ళందరికీ కనీసానికి 6-8 అవర్స్ తీసుకున్నటువంటి ఈ యొక్క సిట్ అధికారులు ఎంతవరకు తీసుకుంటారు? ఏం ప్రశ్నలిస్తున్నారు? కేసీఆర్ ఏ రకమైనటువంటి జవాబు చెప్తున్నాడు? బయటికి వచ్చి తానే సిట్ అధికారులను గందరగోళపరిచామని చెప్తారా? లేకుంటే ఆ సిట్ అధికారులు వేసినటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఏమైనా బెదిరిపోతాడా? అసలు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఏం సంబంధం ఉంటుంది? ఐబీ అధికారులు మాకు రిపోర్ట్స్ మాత్రమే ఇస్తారు. మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని అంటే అక్కడ 6,000 టెలిఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఉన్నటువంటి సిట్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్, ఆ మెటీరియల్ అంతా ఉంది కాబట్టి ఒకవైపున మెటీరియల్ అంతా అక్కడ పెట్టి వాళ్ళు ఇదివరకు విచారించినటువంటి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అన్నీ కూడా ముందు పెట్టి కేసీఆర్‌ను విచారిస్తారు. వాటికి జవాబులు అడుగుతారు. ఆ జవాబులను గుర్తు పెట్టుకొని ఏ రకమైనటువంటి జవాబు తాను ఇరుకుతాడా? ఇంకెవరినైనా ఇరికిస్తాడా? ఎందుకంటే టాప్ లెవెల్‌లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ విచారణ తదనంతరం అనగా రాత్రి 8 గాని, 9 గాని, 10 గాని రాత్రి ఎంత వరకైనా కూడా విచారించి ఖచ్చితంగా వదిలిపెట్టవలసి వస్తుంది. ఎందుకంటే నైట్‌లో సిట్ అధికారులు గాని, పోలీసులు గాని పోలీస్ స్టేషన్‌లలో ఎవరిని కూడా ఉంచడానికి వీల్లేదు. మళ్ళా అందున ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అట్లాగే 71 సంవత్సరంలో ఉన్నాడు వయసు కాబట్టి ఆ వయసు రీత్యా కానీ, రాజకీయ ప్రయోజనాల రీత్యా కానీ, రాజకీయాలలో శాశ్వతంగా ఉండడము కానీ, ఉండకపోవడం అనేటువంటిది అంశం శత్రువులుగా గానీ, మిత్రులుగా కానీ ఉండకపోవచ్చును. కాబట్టి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో సిట్, ఆ సిట్‌కు చీఫ్ అయినటువంటి సజ్జనార్ వారికే తెలుసు. సిట్ అధికారులకు తెలుసు. వాళ్ళు ఏమని జవాబు చెప్తారో అది రేపటి వరకు గాని తెలుస్తుంది. నైట్ ఎప్పుడు విడిచిపెడతారో తెలియదు ఇప్పటి వరకు.